ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్ బిల్ ఫ్రీ, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అను ఏడాదికి 25,000 చొప్పున నేతన్న నేస్తం మీద ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు, దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? మాకైతే ఇంటికి కరెంటు బిల్లు విషయంలో కొంచెం సేవ్ చేశారండి. కరెంటు బిల్లు ఏంటంటే కొంచెం ఏదైనా కొంతలో కొంత మాకు భారం తగ్గినట్టే. అది మటుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కరెంటు బిల్లు ఒకటి తీసేయడం, 200 యూనిట్లు ఇవ్వడం, అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి 25,000 రూపాయలు నేతన్న నేస్తం వేస్తా అన్నారు. పోయిన సంవత్సరం కూడా ఇట్లే మగ్గాలు తడిసి మగ్గాలు ఇబ్బంది పడ్డమని 25,000 రూపాయలు అప్పుడు ఇచ్చారు. అది కూడా మేము ఫస్ట్ టైం మేము తీసుకోవడం అలా. అది లోకేష్ గారు అట్లా వచ్చారు, రావడంతోనే 25,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. మాకు అప్పుడు ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు వేస్తా అన్నారు. అది మాకు ఇంకా అసలు చాలా మనసుకి సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మేము మా లైఫ్లో మేము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కాడి నుంచి మాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి టీడీపీకి తప్ప ఇంకో పార్టీకి ఓటేసింది లేదు. కాకపోతే మాకు కళ ఏంటంటే సొంత ఇంటి కళ ఉంది. అది కూడా నెరవేరిస్తే కొంచెం మాకు ఆనందంగా ఉంటుంది. అదొకటి కొంచెం ఇదండి. గతంలో కూడా జగన్మోహన్ చేసి ఉంటారు, ఆ ప్రభుత్వాల అబ్బో అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అది వేస్ట్ లేండి. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించింది కూడా ఏమాత్రం కూడా ఒక్కటి కూడా ఆనందం లేదు. అది వేస్ట్ అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా. మేము ఎక్కువ సాయం చేసామని చెప్తున్నారండి. అదే అంటే చేయటం అంటే అది కొంతలో కొంత జరిగింది, అది అందరికీ జరగలేదు. అది ఇచ్చింది అది అనవసరం. అది ఒక 100 మంది చూస్తే 10 మందికి వచ్చింది, మిగతాది అంతా ఫ్రాడ్. అది